అధికారులు ఈరోజు ఎక్కడో అనంతపురంలో జరిగే ప్రభుత్వానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్కి మాత్రము ఇక్కడున్న బస్సులను తీసుకెళ్లడము, ప్రజలను ఇబ్బంది పెట్టడము ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నింటికీ కూడా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తారని చెప్పి తెలుసు సార్, అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏమైనా ఆర్డర్ చేస్తారు? ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, షెడ్యూల్ రాకముందే ఎన్నికల నియమావళి అంటూ అడ్డబెట్టుకొని అక్రమంగా ఏదైతే సర్చ్ వారెంట్ ఇష్యూ చేశారో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారిని నివేదిక కోరారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో అక్రమాలు చేసిన ప్రతి అధికారి మీద కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుండి తప్పించేంత వరకు కూడా పోరాటం చేస్తాను. మరోవర్ ఇప్పుడు ఇది పక్కన పెడితే పార్టీకి సంబంధించి మిగతా అన్ని పార్టీలు కూడా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం కావచ్చు, ఎన్నికలు సంసిద్ధమవుతున్న పరిస్థితి. మరి బీసీవై పార్టీ ఇంకా అందుకు అనుగుణమైనటువంటి అడుగులు వేయట్లేదు. సో అవి అడ్డుకునేందుకే మీ మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. ఎంతవరకు కరెక్ట్? ఎప్పటిలోపు మీరు ఎన్నికలకు సంబంధించిన దాని మీద మీ పార్టీ సమాచారం? ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అయితే బీసీవై పార్టీకి సంబంధించిన కమిటీల మీద ఇప్పటికే ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే 1-2 రోజుల్లో ప్రకటించబోతున్నాము. ఇప్పటికే సుమారు 50 నుండి 60 మంది దాకా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పూర్తిగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వీటన్నింటి మీద కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రకటించడం జరుగుతుంది. అంటే రామచంద్ర యాదవ్ పొంగనూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం పెట్టినా అడుగడుగులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో రేపు ఎన్నికల నాటికి ఇలాంటి పరిస్థితులే వస్తాయి. సో ఎదుర్కొనేందుకు మీరు ఎలాంటి సంసిద్ధతతో ఉన్నారు? అసలు రామచంద్ర యాదవ్ ఎందుకు అడ్డుకునేదానికి మీరు భయపడుతున్నారా, లేకపోతే ఇది ఒక స్ట్రాటజీలో బాగా అనుకుంటున్నారా? పుంగనూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అక్రమాలు చేశారో అక్రమాలు చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో లేకుండా చూసుకోవడానికి, దాని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా